హలో ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బస్ అన్ని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇలా మీకోసం ఒక మంచి లోగో ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఏ లోగోని ఎలా క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా వచ్చిపోతుంది. దాని తర్వాత మీరు పైన కనిపిస్తున్న 3 డాట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్, తర్వాత యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా ఎడిట్ చేయండి. ఇలా మనం ఈ లెటర్ పెడదాం. తర్వాత డన్ చేయండి. దీని సైజ్ పెంచుకోండి. తర్వాత మీరు ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్, బోల్డ్. తర్వాత ఓకే. తర్వాత మీరు దాని తర్వాత మీరు కలర్ చేంజ్ చేయండి ఫ్రెండ్స్. కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసేయండి. తర్వాత టిక్ వచ్చేసేయండి. తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి మీకు ఒకటి పిక్చర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ పిక్చర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు దీని సైజ్ పెంచుకోండి ఫ్రెండ్స్. మీరు దీని లోపల అడ్జస్ట్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్స్ పోయి ఇది ఐ బటన్ తీసేసి దీంట్లో కాపీ చేయండి. తర్వాత ఈ టైగర్ని మళ్ళీ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత కలర్స్ కొన్ని ఫ్రెండ్స్. కలర్స్ వచ్చిన తర్వాత ఎనేబుల్ చేసి ఇక్కడ మీరు వైట్ కలర్ తీసుకోవాలి ఫ్రెండ్స్, కంపల్సరీ. తర్వాత టిక్ చేసేయండి. తర్వాత మరి లేయర్ ఆప్షన్స్ ఇది పట్టుకొని వచ్చేసి ఇలా థర్డ్ ఆప్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత మీరు మళ్ళీ తర్వాత మీరు మంచిగా వేయండి.
ఆప్షన్స్ కొన్ని తర్వాత ఎనేబుల్ చేసేది చూడండి మనకి లోగో వచ్చేసింది. తర్వాత 70 పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత టిక్ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ వచ్చి షేప్స్, తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేసి లేయర్ ఆఫ్ వస్తాయి. ఇలా మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి మళ్ళీ మార్చేయండి. చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఈ పిక్చర్ ఇస్తాను. మీకు ఈ కలర్ విధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత వచ్చేసి రాంగ్ ఇట్లా ఇది టెక్స్చర్ ఆప్షన్ కొంచెం తర్వాత వచ్చేసి మీకు 3 ఫోటోనే పిక్ వచ్చేసింది. చూడండి దాని తర్వాత మీకు ఇలా ఎనేబుల్ చేసింది. తర్వాత పిక్ వచ్చేసింది. దాని తర్వాత గేమ్ బాక్స్ పిక్ వచ్చేసి 180 degrees వచ్చేసింది. ఇది బటన్ పెట్టేసేయండి. ఇది 60 degrees. దాని తర్వాత నేను 3D ఫోటో తర్వాత మీరు క్లిక్ వచ్చేసేయండి. దాని తర్వాత మీరు యాడ్ ఓపెన్ చేసి ఎనేబుల్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత టిక్ వచ్చేసేయండి. తర్వాత ఇది ఓపెన్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీకు ఈ పిక్చర్ లింక్ ఇట్లా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత టిక్ వచ్చేసేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి దాని తర్వాత మీరు హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. త్రీ డాట్స్ ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ దగ్గర మీరు కస్టమ్ దగ్గర ఆల్ట్రా పెట్టండి. ఆల్ట్రా పెట్టి సేవ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.